గుడ్ ఈవినింగ్ మై డియర్ స్టూడెంట్స్. మనము ఇంతకుముందు వీడియోలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం తెలుగు సబ్జెక్టుకు సంబంధించి ఫైనల్ ఎగ్జామ్లో వచ్చే అతి ముఖ్యమైన ప్రశ్నలు, వాటికి సంబంధించిన సమాధానాల గురించి తెలుసుకున్నాం. ఆ వీడియోలో దాదాపుగా 73 మార్కులకు సంబంధించిన ప్రశ్నలు, వాటికి సంబంధించిన సమాధానాల గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ వీడియోలో మిగిలిన 30 మార్కులకు సంబంధించిన వ్యాసరూప ప్రశ్నలు, సందర్భ సహిత వాక్యాలు, తర్వాత ఉపవాచకంలో ఉండే ప్రశ్నలు, వీటికి సంబంధించిన సమాధానాల గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియోను ఖచ్చితంగా చివరి వరకు చూడండి. ఇంతకుముందు వీడియోలో 70 మార్కులు, ఈ వీడియోలో 30 మార్కులు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఈ 2 క్లాసులు కనుక మీరు వినగలిగితే ఖచ్చితంగా మీకు తెలుగులో 99 మార్కులు, 100కి 99 మార్కులు తప్పకుండా వస్తాయి. ఓకేనా? అట్లా 99 మార్కులు సాధించాలి, తెలుగు సబ్జెక్టులో మంచి మార్కులు రావాలనే ఆలోచన ఎవరికైతే ఉంటుందో వాళ్ళే ఈ వీడియోను చూడండి. ఖచ్చితంగా చివరి వరకు చూడండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసే మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో షేర్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు సబ్జెక్టులోకి వెళ్దాం. అయితే వ్యాసరూప ప్రశ్నలకు సంబంధించి పద్య భాగంలో నుంచి 2 ఇస్తాడు, గద్య భాగంలో నుంచి 2 ఇస్తాడు. ఆ రెండిట్లలో మీరు ఏదో ఒక ప్రశ్నకు సమాధానం రాయాలి. ఒక ప్రశ్నకి 6 మార్కులు. అయితే ఇప్పుడు పద్య భాగానికి సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నల గురించి చూద్దాం. ఇక్కడ మొదటి ప్రశ్న ఏంటంటే, పద్య భాగంలో శ్రీకృష్ణుడు కుచేలుని ఎలా గౌరవించాడో తెలపండి. ఓకేనా? ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. శ్రీకృష్ణుడు కుచేలుని ఏ విధంగా గౌరవించాడో రాయమని అడుగుతున్నాడు. రెండవ ప్రశ్న ఏంటంటే, నా పేరు ప్రజాకోటి కవితలో దాశరథి అందించిన సందేశాన్ని తెలియజేయండి. రెండవ ప్రశ్న, నా పేరు ప్రజాకోటి కవితలో దాశరథి అందించిన సందేశాన్ని తెలియజేయండి అనే 2 ప్రశ్నలు ఇస్తాడు. ఈ 2 ప్రశ్నలు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ 2 ప్రశ్నలకు కనుక మీరు సమాధానాలు నేర్చుకుంటే ఖచ్చితంగా మీకు 6 మార్కులు వస్తాయి. ఇప్పుడు మొదటి ప్రశ్నకు సంబంధించిన ఆన్సర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. శ్రీకృష్ణుడు కుచేలుని ఎలా గౌరవించాడో వివరించండి అని అడుగుతున్నాడు. అయితే ఇక్కడ మనము శ్రీకృష్ణుడు కుచేలుని గౌరవించిన విధానాన్ని కొన్ని భాగాల్లో విడదీసుకోవాలి. ఫస్ట్ అందులో మొదటిది ఏంటంటే స్వాగత మర్యాదలు, లేకపోతే స్వాగత సత్కారాలు అని రాసుకోవచ్చు. అయితే శ్రీకృష్ణుడు కుచేలుడు రాగానే ఆయనకి ఏ విధంగా స్వాగతం పలికింది అనే విషయము ఈ పేరాలో రాస్తాం. ఎడ్డింగ్ పెట్టకపోయినా మీరు అర్థవంతంగా పేర రాసిన మీకు 6 మార్కులకు 6 మార్కులు వేస్తారు. అది గుర్తుపెట్టుకోండి. అయితే ఒక ప్రాపర్ వేలో రాయాలి. అట్లా రాస్తేనే మీకు మార్క్స్ అనేవి వేస్తాడు. ఇప్పుడు స్వాగత మర్యాదలు అంటే, ధనం కోసము కుచేలుడు శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్తే ఆయనను ఏ విధంగా స్వాగతం పలుకుతుండే, ఏ విధంగా దగ్గరికి తీసుకొచ్చిన అనేది ఇక్కడ టాపిక్. అయితే అక్కడ దూరం నుంచి కుచేలుడు శ్రీకృష్ణుడి దగ్గరికి రాగానే ఆయన దూరంలోనే ఉండగానే శ్రీకృష్ణుడు కుచేలుని చూస్తాడు. చూసి గౌరవభావంతో ప్రేమతో ఆయన దగ్గరికి వెళ్ళి ఆ కుచేలుని కౌగిలించుకొని తన పాట పైన ఇచ్చి కూర్చోబెట్టుకుంటాడు. తర్వాత రెండవ ప్యార ఏంటంటే సత్కారాలు, ఏ విధంగా సత్కారాలు చేసిండు అనేది ఇక్కడ చూస్తాం. ఇక కుచేలుని తీసుకొచ్చి తన పాంపలో కూర్చోబెట్టుకున్న శ్రీకృష్ణుడు ఆ బంగారు కలశం అంటే బంగారు చెంబులో నీళ్ళు తీసుకొచ్చి ఆ కుచేలుని పాదాలను కడిగి ఆ పాదాలు కడిగిన నీళ్లను తన తలపైన చల్లుకున్నాడు. అట్లాగే ఆయన శరీరానికి మంచి గంధం పూసిండు. తర్వాత మెడలో పూలమాల వేసిండు. తర్వాత ఆయన ఎండలో పడి వచ్చాడు కాబట్టి ఆయనకు ఒళ్ళంతా చెమట పట్టిపోయినది కాబట్టి ఆ చెమట బిందువులు పోయేటట్లు ఒక విసనకర్ర తీసుకొని ఆ శ్రీకృష్ణుడి భార్య అయిన రుక్మిణి ఆ కుచేలుడికి విసనకర్రతో విసరడం మొదలుపెట్టింది. ఓకేనా? ఈ విధంగా వాళ్ళకు కుచేలుడికి శ్రీకృష్ణుడు సేవ చేసిండు. తర్వాత అంతేకాకుండా ఇంకేంటంటే ఆ వింజామర తీసుకొని, ఇంతకుముందు విసనకర్ర అని చెప్పిన కదా, అట్లా వింజామర తీసుకొని ఆ రుక్మిణీదేవి ఆ కుచేలుడి శరీరానికి ఇట్లా ఊపుతుంది, అంటే చెమట మొత్తం పోవడానికి ఊపుతుంది. ఈ విధంగా శ్రీకృష్ణుడు రుక్మిణి ఇద్దరు ఆ కుచేలుడికి సేవ చేస్తుంటే ఆ పక్కనున్న వాళ్ళ చెలికత్తెలు ఉంటారు కదా, రుక్మిణీదేవి యొక్క చెలికత్తెలు, వాళ్ళందరూ అరే ఈ బ్రాహ్మణుడు ఎంత గొప్పవాడు, ఏ జన్మలో పుణ్యం చేసుకున్నాడో ఈ జన్మలో శ్రీకృష్ణుడి చేత తర్వాత వాళ్ళ భార్య చేత సేవించబడుతున్నాడు అని చెప్పి మనసులో అనుకుంటారు. ఇప్పుడు మూడవది ఏంటంటే కుశల ప్రశ్నలు. అంటే కుశల ప్రశ్నలు అంటే బాగున్నావా లేదని అడుక్కోవడం. మూడవ పేరాలో మనం రాయాల్సింది ఏంటంటే వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారో రాస్తాం. అయితే రుక్మిణీదేవి పక్కన కూర్చున్న శ్రీకృష్ణుడు భేదభావం లేకుండా వెంటనే లేచి కుచేలుడి దగ్గరికి వెళ్ళి ఆయన పక్కన కూర్చున్నాడు. ఓకేనా? కూర్చొని
వాళ్ళు చిన్నప్పుడు గృహాల్లో అంటే గురువు దగ్గర విద్యాభ్యాసం చేసేటప్పుడు సాందీప మహర్షి దగ్గర విద్యాభ్యాసం చేసుకునేటప్పుడు విద్యాభ్యాసం చేసినప్పుడు ఏం చేశారు అనే విషయాలను వాళ్ళు గుర్తు చేసుకున్నారు. తర్వాత యోగక్షేమాల గురించి అడుగుతున్నట్టే ఇట్లా శ్రీకృష్ణుడు అడుగుతున్నాడు కుచేలుడికి, నువ్వు పెళ్లి చేసుకున్నావు అంటే కదా, నీ భార్య నీకు మంచిగానే ఉన్నదా, నీతో మంచిగానే ఉంటున్నదా అని చెప్పి ఇద్దరు ఈ విధంగా ఒకరికొకరు అడిగారు. ఓకేనా, ఈ విధంగా ఒకరికొకరు అడుగుకున్నారు. తర్వాత శ్రీకృష్ణుడు ఏమంటుండంటే కుచేలుడికి, నువ్వు వచ్చేటప్పుడు నా మీద ప్రేమతోటి నా కోసం ఏదైనా తీసుకొచ్చేటావు కదా అని చెప్పి అడగగా కుచేలుడు కొంచెం మొహమాట పడి తీసుకొచ్చింది అటుకులే కదా అని చెప్పి ఆయనకి ఇవ్వకుండా దాచిపెట్టుకుంటాడు. అప్పుడు ఆ శ్రీకృష్ణుడు ఏం చేస్తాడంటే, కుచేలుడు నా కోసం అటుకులు తీసుకొచ్చిందని చెప్పి ఆ బూటను తీసుకొని కొన్ని అటుకులు తింటాడు. ఓకేనా, కొన్ని అటుకులు తింటాడు. నిజానికి ఆ కుచేలుడు ధనం కోసం శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చిండు, కానీ నా స్నేహితుడి దగ్గర ధనం అడిగితే బాగోదేమో, నేను ధనం కోసమే వచ్చినేమో అనుకుంటాడేమో అని భయపడి ఆ కుచేలుడు శ్రీకృష్ణుడికి ఎలాంటి ధనం సహాయం అడగలేదు. తర్వాత ఇదంతా కుచేలుడు ఎందుకు వచ్చిండు అనే విషయాన్ని శ్రీకృష్ణుడు తన దివ్య జ్ఞానం చేత తెలుసుకున్నాడు. అంటే శ్రీకృష్ణుడు తెలుసుకున్నాడు, ఇట్లా కుచేలుడు ధనం కోసం వచ్చిండు, పూర్వజన్మలో ఇతను గొప్ప ధనవంతుడు, పేదవాళ్ళకు దానం చేయకుండా అహంకారంతో ధనం ఉందనే అహంకారంతో ఉన్నాడు కాబట్టి ఈ జన్మలో ధనం లేకుండా పేదవాడిగా పుట్టిండు అని చెప్పి తెలుసుకొని ఆయనకు కుచేలుడిని వెళ్ళిరా అని చెప్పి ఇంటికి పంపిస్తాడు. పంపించి ఆయనకు తెలియకుండానే ఆ కుచేలుడికి సకల సంపదలను కలిగిస్తాడు. ఇప్పుడు రెండవది ఏంటంటే శ్రీకృష్ణుడు నాలుగో పేరాలు ఏం రాస్తామంటే శ్రీకృష్ణుడు ఏ విధంగా తనకు సంపదలు ఇచ్చిన అనేది రాస్తాం. ఇట్లా దివ్య జ్ఞానం చేత సంపదలు ఇచ్చిన శ్రీకృష్ణుడు ఆ కుచేలుడిని ఇంటికోగానే వాళ్ళ భార్య బంగారు ఆభరణాలు ధరించుకొని ఒక పెద్ద ఇంద్రభవనం నుంచి బయటకు వచ్చిన లక్ష్మీదేవి లాగా ఆ కుచేలుడికి కనిపిస్తుంది. అప్పుడు కుచేలుడు ఈ సంపదలన్నీ నాకు శ్రీకృష్ణుని వల్లనే లభించినాయి అని చెప్పి మనసులో అనుకొని ఆ శ్రీకృష్ణునికి మనసులోనే మొక్కుకొని చాలా సంతోషపడి చాలా జీవితాన్ని సంతోషంగా గడుపుతాడు. ఇది నేను జనరల్గా చెప్పిన విషయం. ఓకేనా, ఇట్లా రాసినా మీకు మార్క్స్ వస్తాయని చెప్పడం కోసం చెప్తున్నా. ఓకేనా, కానీ నేను ఒక ప్రశ్నకు సమాధానం చదవలేదు కదా, దాన్ని వదిలేద్దామనే ఆలోచన మీరు ఎప్పుడు చేయకండి. మీకు ఏది తోస్తే అది ఒక కథ రూపంలో అర్థం చేసుకొని అది రాస్తే చాలు. ఓకేనా, ఇది మీకు అర్థం అవడం కోసం రాసిన అది చెప్పిన. సో మీరు ఇంకా ఇది అర్థం కావాలంటే ఖచ్చితంగా చదవాల్సిందే. తర్వాత నా పేరు ప్రజాకోటి కవితలో దాశరథి అందించిన సందేశాన్ని తెలియజేయండి. మీరు ఏం చేస్తారంటే ఎల్లుండే ఎగ్జామ్ కాబట్టి, అంటే రేపు ఒక్కరోజే ఉంది కాబట్టి మీరు రేపు సాయంత్రం కూడా మళ్ళీ ఒకసారి మన వీడియోను వినండి. ఓకేనా, అంటే 10 సార్లు చదవడం కన్నా ఒకసారి వినడం ద్వారా మనకు సమాధానాలు ఎక్కువగా గుర్తుంటాయి. కాబట్టి మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మన వీడియోని ఒకసారి ఒక 1 అవర్, అంటే 2 వీడియోలు కలిపి 1 గంట మాత్రమే ఉంటాయి కాబట్టి ఆ 2 వీడియోలను వినడానికి ప్రయత్నం చేయండి. అట్లా వింటే మీకు ఎగ్జామ్లో ఇంకా ఈజీగా గుర్తుంటాయి. తర్వాత ఇక్కడ రెండవ ప్రశ్నకు సంబంధించి చెప్తాం. దాశరథి తన కవిత ద్వారా ఎలాంటి సందేశం అందించాడో చూద్దాం. కవి అయిన వాడు మొదట మానవతావాది కావాలి. మానవతావాది అంటే ప్రపంచంలోని అన్ని జీవులపైన ప్రేమను కలిగి ఉండడం. ఓకేనా, ప్రేమ, జాలిని, దయను కలిగి ఉండడం. అతనికి మంచి చెల్లకు స్పందించే మనసు ఉండాలి. మనిషిని మనిషి ప్రేమించాలి. మనిషిని ప్రేమించలేని వాడు దేన్ని ప్రేమించలేడు. అయితే ఇక్కడ కవి ఏం చెప్తానంటే మనిషి మనిషిగా ఉండాలి, అతడు మంచి చెల్లకు ఎప్పుడు స్పందిస్తూ ఉండాలి. ఒక మనిషిని ప్రేమించలేని వాడు ఇంకా దేన్ని కూడా ప్రేమించలేడు, ప్రపంచంలో దేన్ని కూడా ప్రేమించలేడు అని చెప్పి చెప్తున్నాడు. తర్వాత మనిషి గతం వర్తమానాలను నిశ్చితంగా పరిశీలించి భవిష్యత్తులోకి ప్రయాణించాలి. అందరినీ తనలో కలుపుకోవడం, అందరిలో తాను ఐక్యం అవ్వడం వల్లనే విశ్వశ్రేయస్సు కలుగుతుంది. చెడు నుంచి మంచి వైపుకు నడిచి జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. హింస ద్వారా ప్రపంచంపై ఎవరూ విజయం సాధించలేరు. అహింసయే జీవిత పరమావధి కావాలి అని దాశరథి తన కవిత ద్వారా సందేశం ఇచ్చాడు. అయితే నేను చెప్తున్నంటే మనిషి గతాన్ని, వర్ధమానాన్ని, అంటే ఇప్పుడు ఏం జరుగుతున్నది, ఇంతకు ముందు ఏం జరిగింది మన జీవితంలో అని చెప్పి గుర్తుపెట్టుకొని ఆ రెండింటిని సమన్వయపరచుకొని భవిష్యత్తులోకి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు ఈ సంవత్సరం అంతా చదవకుండా అటు ఇటుగా తిరిగారు. ఇప్పుడు కూడా చదవకుండా అటు ఇటు తిరిగిరనుకో భవిష్యత్తు మొత్తం ఆగమైపోతుంది. కాబట్టి ఏం చేయాలి, గతాన్ని గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడున్న వర్ధమానాన్ని గుర్తుపెట్టుకొని మీరు భవిష్యత్తులో ఎలా పాస్ అవ్వాలనేది అంచనా వేసుకోవాలి. ఆ విధంగా భవిష్యత్తు నిర్మించుకోవాలని చెప్తున్నాడు. తర్వాత మనిషి అందరినీ తనలో కలుపుకోవాలి, అంటే అందరిలో తను కలవాలి, అందరినీ తనలో కలుపుకోవాలి. అట్లా కలుపుకున్నప్పుడే ఐక్యమత్యం వల్లనే విశ్వ శ్రేయస్సు, అంటే విశ్వం మొత్తము సుఖంగా ఉంటుంది అని చెప్పి కవి చెప్తున్నాడు. తర్వాత చెడు నుంచి మంచి వైపుకు నడవాలంటే చెడ్డవాడిగా ఉన్నవాడు మంచిగా వాడిగా మారిపోయి జీవితాన్ని సార్థకం చేసుకోవాలి అని చెప్తున్నాడు. హింస ద్వారా ఈ ప్రపంచంలో ఎవరు కూడా విజయం సాధించలేరు. కాబట్టి అహింసయే అందరి పరమావధి, అంటే అందరి లక్ష్యం అహింసనే కావాలి అని చెప్పి దాశరథి తన కవిత్వం ద్వారా సందేశాన్ని ఇస్తున్నాడు.
తర్వాత ఇంకేం చెప్తున్నాడంటే గత కాలము భవిష్యత్ కాలము అనే రెండు ఒకే కత్తికి రెండు అంచుల వంటివని మనిషి ఆ రెండు అంచుల మీద సాము చేయాలని ఈ కవి సందేశం ఇచ్చాడు. గతాన్ని కాదనరాదని, వర్తమానాన్ని వద్దనవద్దని, భవిష్యత్తును వదులుకోవద్దని ఈ కవి సందేశం ఇచ్చాడు. అయితే ఇక్కడ ఏమంటుంటే గత కాలము భవిష్యత్ కాలము రెండు కూడా కత్తికి రెండు వైపుల పదును ఎట్లుంటుందో అటువంటివి. కాబట్టి ఏం చేయాలి, అటు గతాన్ని గుర్తుపెట్టుకోవాలి, గతాన్ని గుర్తు చేసుకోవాలి, భవిష్యత్తును కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ రెండింటిని సమన్వయం చేస్తూ జీవితాన్ని సాగించాలని చెప్పి ఇక్కడ కవి మనకు చెప్తున్నాడు. అలాగే ఏం ఏమంటున్నాడు, గతాన్ని కాదనరాదు అంటే జీవితంలో ఏదో జరిగిపోయిందే వదిలేద్దాం దాని గురించి అని అనుకోవద్దు. తర్వాత వర్తమానాన్ని కూడా వద్దనుకోవద్దు. ఇప్పుడు ఏం చేస్తావులే, ఈ రోజు కాకపోతే రేపు అవుతాం, ఇప్పుడు పాస్ కాకపోతే తర్వాత పాస్ అవుతాం అన్నట్టు ఉండొద్దు. తర్వాత ఇంకోటి ఏంటంటే భవిష్యత్తును వదులుకోవద్దు అని చెప్తున్నాడు. అంటే నువ్వు గతంలో ఏం జరిగిందో గుర్తుపెట్టుకోవాలి, వర్తమానంలో ఏం చేయాలో గుర్తుపెట్టుకోవాలి, భవిష్యత్తును ఏ విధంగా తయారు చేసుకోవాలో గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి నీకు గతము ఇంపార్టెంటే, వర్తమానం ఇంపార్టెంటే, భవిష్యత్తు కూడా ఇంపార్టెంటే అని చెప్పి కవి చెప్తున్నాడు. తర్వాత ప్రేమ బలం స్నేహశక్తి అనే అంకుశంతో గున్న ఏనుగు వంటి శత్రువును లొంగదీయాలని, వట్టి చేత్తో శత్రువుపైకి దుంకే శక్తి కలిగి ఉండాలని ఈ కవి సందేశం ఇచ్చాడు. అయితే ప్రేమ చేత స్నేహం చేత ఏ విధంగా అయితే అంకుశం అంటే అక్కడ మావటి వాడి చేతిలో ఉండే అంకుశం అంటే చేతిలో ఉంటుంది. అంటే ఏనుగును మేబీ మావటి వాడు ఏదైతే ఉంటాడో ఏనుగును ఆడించేవాడు లొంగ తీసుకునే మావటి వాడి చేతిలో అంకుశం ఉంటుంది, ఒక ఆయుధం ఉంటుంది. ఆ ఆయుధంతో ఏనుగుని ఏ విధంగా లొంగ తీసుకుంటామో మనుషులను మనం కూడా ప్రేమతో స్నేహంతో అట్లే లొంగ తీసుకోవాలని చెప్పి కవి చెప్తున్నాడు. తర్వాత ఎర్ర జెండా పట్టుకునే వారికి పచ్చ జెండా పట్టుకునే వాళ్ళకు స్నేహం సమకూర్చాలని కవి తెలిపాడు. ప్రపంచంలో ఉన్న వాళ్ళంతా మానవులే అని, ఒకరిని మరొకరు ద్వేషించడం కదని, చివరకు రాక్షసుతోనైనా నిర్భయంగా స్నేహం చేయాలని ఈ కవి సందేశం ఇచ్చాడు. ఇక్కడ ఏం చెప్తున్నంటే ఎర్ర జెండా పట్టుకునే వాళ్ళంటే విప్లవకారులు, పచ్చ జెండా పట్టుకునే వాళ్ళు రైతులు. అంటే అటు విప్లవకారులు ఇటు రైతులు వీళ్ళిద్దరిని కలిపి ఈ సమాజాన్ని నిర్మించాలని చెప్తున్నాడు. ఓకేనా, వీళ్ళ మధ్య స్నేహాన్ని పెంచాలని చెప్తున్నాడు కవి. అయితే ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ మనుషులే, వీళ్ళు ఒకరినొకరు ఎప్పుడు ద్వేషించుకోవద్దు, వీళ్ళందరూ కలిసి ఉండాలి. చివరికి నేనేం చేస్తాను అంటే రాక్షసి కూడా నాతో స్నేహానికి వస్తే నేను రాక్షసితో కూడా స్నేహం చేస్తా అని చెప్పి కవి ఈ పాఠ్యాంశం ద్వారా సందేశం ఇస్తున్నాడు. తర్వాత రెండవ దాంట్లో ఏంటంటే యుద్ధాల గురించి చెప్తున్నాడు. ఇంతకుముందు మానవత్వం గురించి మనిషి యొక్క స్నేహం గురించి చెప్పిండు. ఇప్పుడు రెండవ కార్యం ఏం చెప్తున్నాడు, యుద్ధాల గురించి చెప్తున్నాడు. యుద్ధాలు మంచివి కాదు అని చెప్తున్నాడు. ప్రతి మనిషికి ఒక మంచి హృదయం ఉండాలని, అందరూ అభ్యుదయాన్ని కోరుకోవాలని ఈ కవి తెలిపాడు. ప్రపంచంలో యుద్ధాలు ఆగిపోవాలని, అణ్వస్త్రాలను అఖాతంలో పారవేయాలని, అప్పుడే ప్రజలు సుఖపడతారని ఈ కవి సందేశం ఇచ్చాడు. అయితే నేనేం చెప్తున్నానంటే మనిషికి మధ్య మంచి హృదయం ఉండాలి. ఓకేనా, మనిషి ఒకరి మీద ఒకరికి మంచి హృదయం కలిగిన ప్రేమ ఉండాలి. ఓకేనా, ప్రేమతో ఉండాలి. అందరూ అభ్యుదయాన్ని కోరుకోవాలి అంటే అందరూ మార్పును కోరుకోవాలి. అంటే ఇప్పుడు ఎదగాలనే తత్వాన్ని కోరుకోవాలి. అవతలవాడు బాగుపడాలి, నేను కూడా బాగుపడాలి అనే తత్వం కలిగి ఉండాలని చెప్తున్నాడు. తర్వాత యుద్ధాలు ఆగిపోవాలని కోరుకుంటున్నాడు. తర్వాత అణ్వస్త్రాలను ఆ గంగలో పడేయాలి, నీళ్ళలో పడేయమని చెప్తున్నాడు. అంటే పెద్ద పెద్ద ఆయుధాలు ఏవైతుంటాయో, అనుభవములు ఏవైతుంటాయో అవి అసలు గంగలో పడేయమని కవి చెప్తున్నాడు. అప్పుడే ప్రజలు సుఖంగా ఉంటారని కవి సందేశం ఇస్తున్నాడు. తర్వాత కత్తి పట్టుకొని ప్రపంచంలో యుద్ధాలు చేసిన ఏ గొప్ప వీరులు కూడా ఇప్పటి వరకు లేరు. ఒకవేళ యుద్ధంలో గెలిచినా కూడా వాళ్ళు ప్రజల మనసుల్లో ఎప్పుడో ఓడిపోయారు. కాబట్టి ఇట్లా మెత్తని హృదయంతో శత్రువును కూడా ఎవరైనా మనల్ని కొట్టడానికి వస్తే ఎగ్జాంపుల్ మనం ఏమంటాం, కొట్టాలనుకుంటున్నాము కొట్టురా అంటే వాడు కోపంతో అక్కడే ఆగిపోతాడు. ఆ విధంగా మంచితనంతో శత్రువును లొంగ తీసుకోవాలని చెప్పి కవి మనకు చెప్తున్నాడు. ఓకేనా, ఈ విధంగా దాశరథి తన కవిత ద్వారా సందేశం ఇచ్చిండు. నా పేరు ప్రజాకోటి కవిత ద్వారా దాశరథి మనకు సందేశాన్ని ఇచ్చిండు. ఈ రెండు ప్రశ్నలు కనుక మీరు ఖచ్చితంగా నేర్చుకుంటే అందులో కంపల్సరీ ఒక క్వశ్చన్ వస్తుంది, 6 మార్కులు వస్తుంది. అయితే ఇక్కడ నా పేరు ప్రజాకోటి కవితలో దాశరథి అందించిన సందేశాన్ని తెలపండి అనేది ఒకవేళ పొరపాటున 6 మార్కులకు వచ్చింది అనుకోండి, 3 మార్కుల క్వశ్చన్ ఉండదు. ఒకవేళ 3 మార్కుల క్వశ్చన్ వస్తే 6 మార్కుల క్వశ్చన్ ఉండదు. అది గుర్తుపెట్టుకొని చదవండి. ఓకేనా, కానీ కంపల్సరీగా ఇందులో నుంచి 3 మార్కుల క్వశ్చన్ రావచ్చు, లేకపోతే 6 మార్కుల క్వశ్చన్ అయినా రావచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత గద్య భాగంలో 2 ముఖ్యమైన ప్రశ్నలు ఉన్నాయి. ఆ 2 ముఖ్యమైన ప్రశ్నలు మీరు కంపల్సరీగా చదువుకోవాలి. ఒకటేమో బతుకమ్మ పండుగ వెనుక ఉండే ఆచార సాంప్రదాయాలను తెలియజేయండి. రెండవది సోమన రచనలు తెలిపి వాటిని సంక్షిప్తంగా వివరించండి అనేవి 2 క్వశ్చన్లు. ఇప్పుడు సోమన రచనలు తెలిపి వాటిని సంక్షిప్తంగా వివరించండి అనేది ఒకసారి చూద్దాం. అయితే ఇక్కడ ఏమనుకుంటున్నాడంటే సోమన యొక్క రచనలు, ఆయన చేసిన రచనలు ఏవేమిటో వాటిని తెలిపి వాటి గురించి కొంచెం రాయమని చెప్తున్నాడు. సంక్షిప్తంగా అంటే చిన్నగా రాయమని చెప్తున్నాడు.
ఇప్పుడు పాల్కురికి సోమనాథుడి గురించి చూద్దాం. పాల్కురికి సోమనాథుడు దాదాపుగా 21 రచనలు చేశాడు. ఓకేనా, దాదాపుగా ఈయన 21 రచనలు చేసి 21 పుస్తకాలు రాసిండు. సోమన రచనలో హెడ్డింగ్ పెట్టి మనం కొన్ని పుస్తకాల పేర్లు రాస్తాం. ఇక్కడ అయితే మెటీరియల్లో అయితే 17 పుస్తకాల పేర్లు ఇచ్చిండు. ఓకేనా, 17 గ్రంథాల పేర్లు ఇచ్చిండు. కానీ మనం ఏం చేస్తాం, ఆ 17 గుర్తుపెట్టుకోవాలంటే కష్టం. కాబట్టి మనం ఏం చేస్తాము, మనకు గుర్తున్న ఏవో ఒక 5-6 పేర్లు రాసి మొదలైనవి అని పెడతాం. ఓకేనా, సోమన రచనలను రాసి ఒక 5-6 పేర్లు రాసి మొదలైనవి అని పెడితే సరిపోతుంది. ఇప్పుడు చూద్దాం. బసవ పురాణం, పండితారాధ్య చరిత్ర, అనుభవసారం, చతుర్వేద సారం, తర్వాత ఈ సోమనాథ భాష్యము, రుద్ర భాష్యము, బసవరగడ, గంగోత్పత్తి రగడ, శ్రీ సద్గురు రగడ, చెన్నమల్లు సీసాలు, వృషాదీప శతకము, ఇలాంటివన్నీ చాలా ఉంటాయి. వీటన్నిటిలో మనం ఏం చేయాలంటే ఒక 5-6 పేర్లు రాయాలి. మనకి ఏవి గుర్తుంటే 5-6 పేర్లు రాసి మొదలైనవి అని పెట్టాలి. అంటే మొదలైనవి అంటే ఇంకా చాలా ఉన్నాయని చెప్పి పెట్టాలి. ఇప్పుడు ఒక్కొక్క గ్రంథం గురించి కొంచెం రాయమంటున్నారు కాబట్టి మనం ఏం చేయాలి, ఫస్ట్ సోమన రాసిన మొట్టమొదటి గ్రంథం పేరు అనుభవసారం. కాబట్టి అనుభవసారం అని హెడ్డింగ్ పెడతాం. హెడ్డింగ్ పెట్టి ఇది సోమనాథుడు రాసిన మొట్టమొదటి పుస్తకము, లేకపోతే మొట్టమొదటి గ్రంథము. ఇందులో మొత్తం 245 పద్యాలు ఉన్నాయి. ఇది వీరశైవ మతానికి సంబంధించిన ధర్మాలను, భక్తిని బోధిస్తుంది అని రాయాలి. ఓకేనా, వీరశైవ మతానికి సంబంధించిన ధర్మాలను, భక్తిని, వాటి గురించి తెలియజేస్తుంది అని చెప్పి, ఆ భక్తి పద్ధతులు, పూజా పద్ధతుల గురించి తెలియజేస్తుంది అని చెప్పి రాస్తాం. తర్వాత రెండవ పుస్తకం వచ్చింది, రెండవ గ్రంథం వచ్చేసి బసవ పురాణం. ఈ బసవ పురాణంలో మీకు 3 మార్కుల ప్రశ్న వచ్చే అవకాశం ఉన్నది. తర్వాత ఈ లాంగ్ క్వశ్చన్ కూడా వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి మనం నేర్చుకునేటప్పుడే పర్ఫెక్ట్ నేర్చుకుంటే అది వచ్చిన రాయొచ్చు, ఇది వచ్చిన రాయొచ్చు. కాబట్టి ఇప్పుడు చూద్దాం. అయితే పాల్కురికి సోమనాథుడు శ్రీశైలం వెళ్ళినప్పుడు అక్కడ బసవేశ్వరుని చరిత్రను, మహిమలను అక్కడున్న భక్తుల ద్వారా తెలుసుకుంటాడు. తెలుసుకొని దాన్ని బసవ పురాణం అనే పుస్తకంగా రాస్తాడు. ఓకేనా, ఇందులో కథానాయకుడి పేరు బసవేశ్వరుడు. కథానాయకుడి పేరు బసవేశ్వరుడు. ఆ బసవేశ్వరుని చరిత్రతో పాటు ఇందులో 75 మంది భక్తుల కథలు ఉంటాయి. ఉదాహరణకు గొడగూచి కథ, తర్వాత బెజమహాదేవి కథ, ఉడుమూరి కన్నప్ప కథ మొదలైన కథలు ఇందులో ఉంటాయి అని రాస్తాం. ఓకేనా, తర్వాత లఘుకృతులు. లఘుకృతులు అంటే చిన్న పుస్తకాలు. ఓకేనా, చిన్న గ్రంథాలు. ఓకే, లఘుకృతులు అంటే చిన్న గ్రంథాలు. సోమన బసవేశ్వరుని అందరి భక్తితో స్తుతిపరంగా కొన్ని లఘుకృతులు రచించాడు. అంటే బసవేశ్వరుని మీద ఉన్న భక్తితో కొన్ని లఘుకృతులు రాశాడు. వాటిలో 4 గద్దెలు, 1 రగడ, 2 ఉదాహరణములు, 11 పంచకములు, 2 అష్టకములు, 1 స్తవము ఉన్నాయి. ఇవి పుస్తకాల పేర్లు కాబట్టి మనం పర్ఫెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి రాదు. ఆ పేర్లు మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ఈయన మొత్తము కొన్ని లఘుకృతులు రాశాడు బసవేశ్వరుని మీద భక్తితో. అందులో 4 గద్దెలు ఉన్నాయి, 1 రగడ, తర్వాత 2 ఉదాహరణ కావ్యాలు ఉన్నాయి, 11 పంచకములు ఉన్నాయి, 2 అష్టకములు ఉన్నాయి, 1 స్తవం అనేది ఉన్నది. తర్వాత వృషాదీప శతకం. వృషాదీప శతకం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది లాంగ్ ఆన్సర్ వచ్చిన కంపల్సరీ రాయాల్సి ఉంటుంది. బసవేశ్వరుని శివుని స్వరూపంగా భావించి ఆయన మీద 108 చంపక ఉత్పలమాలలో రచించిన ఈ శతకము అద్భుతమైంది. అయితే ఈయన వృషాదీప శతకంలో ఏముంటుందంటే బసవేశ్వరుణ్ణి ఈయన శివుడిగా భావించి ఆయన మీద 108 పద్యాలు రాస్తాడు. అవి చంపకమాల, ఉత్పలమాలలో ఉంటాయి. ఇది సోమనం గల అష్టభాష ప్రావీణ్యం తెలియజేస్తుంది. అంటే 8 భాషలు ఈయనకు వచ్చు అనే విషయాన్ని ఈ పుస్తకం ద్వారా తెలియజేస్తుంది. అయితే తెలుగు సాహిత్యంలోనే మొట్టమొదటిసారిగా వచ్చిన శతకము వృషాదీప శతకం అనేది కూడా మీరు రాయాలి. ఓకేనా, తెలుగు సాహిత్యంలో మొట్టమొదటి శతకము వృషాదీప శతకం అనే విషయాన్ని కూడా మీరు రాయాలి. తర్వాత 5వది ఏంటంటే చతుర్వేద సారం. చతుర్వేద సారం అంటే ఇందులో బసవలింగ అనే మక్తంతో 357 సీసా పద్యాలు ఉన్నాయి అంతే. ఓకేనా, ఇందులో బసవలింగ అనే మక్తంతో 357 పద్యాలు ఉన్నాయి, సీసా పద్యాలు ఉన్నాయి అని రాస్తాం. తర్వాత చెన్నమల్ల సీసాలు. ఈ చెన్నమల్ల సీసాల్లో 32 సీసా పద్యాలు ఉంటాయి. ఓకేనా, ఇంతే. ఈ చెన్నమల్ల సీసాల్లో 32 సీసా పద్యాలు ఉంటాయి. రుద్రభాష్యం. ఈ రుద్రభాష్యం అనే పుస్తకం దొరకలేదు కాబట్టి ఆ పుస్తకం గురించి రాయాల్సిన అవసరం లేదు. తర్వాత సోమనాథ భాష్యం. సోమనాథ భాష్యం అనేది 20 ప్రకరణాలు అంటే 25 ప్రకరణాలు అంటే 25 భాగాలు కలిగిన సంస్కృత గ్రంథం. దీని పేరు బసవరాజ్యం అని కూడా అంటారు. ఇది వీరశైవం తాంత్రికం కాదు, శుద్ధ వైదికం అని నిరూపించడానికి గ్రంథాన్ని సోమన రాశాడు. ఓకేనా, ఇది తాంత్రికం అంటే శివుడికి సంబంధించిన పుస్తకాలు. శివభక్తి అనేది తాంత్రికం కాదు, ఇది వైదిక మతానికి సంబంధించినది, శుద్ధ వైదికం అని చెప్పి ఈ గ్రంథం బోధిస్తుంది. ఇది 25 భాగాలు కలిగిన సంస్కృత గ్రంథం అని రాస్తే సరిపోతుంది. తర్వాత పండితారాధ్య చరిత్ర. సోమనాథుని యొక్క చిట్ట చివరి గ్రంథం ఏదైనా ఉందంటే అది పండితారాధ్య చరిత్ర. ఇది ద్విపదలో రచించిన ప్రౌఢ కావ్యము అని రాయాలి. మల్లికార్జున పండితుని చరిత్రము అంటే పండితారాధ్యుని యొక్క చరిత్ర ఇందులో ఉన్నది కాబట్టి ఈ పుస్తకానికి పండితారాధ్య చరిత్ర అనే పుస్తకము పెట్టిరు.
ఇందులో ఎంతో మంది భక్తుల కథలు ఉన్నాయి. అంటే శివుడికి సంబంధించిన భక్తుల కథలు కూడా సోమన ఇందులో రాశాడు. దీన్ని తెలుగు తొలి విజ్ఞాన సర్వస్వంగా భావిస్తారు. మీకు 1 మార్క్ క్వశ్చన్లో కూడా ఇది ఇచ్చిన తొలి తెలుగు విజ్ఞాన సర్వస్వంగా భావించే గ్రంథం ఏంటి అంటే పండితారాధ్య చరిత్ర. ఓకేనా. ఇట్లా ఈ విధంగా సోమనకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన గ్రంథాలు వాటికి సంబంధించిన వివరణ చేస్తే సరిపోతుంది. ఓకేనా. ఇట్లా రాస్తే మీకు 6 మార్కులు వస్తాయి. తర్వాత బతుకమ్మ పండుగ వెనుక ఉండే ఆచార సాంప్రదాయాలను తెలపండి అనేది క్వశ్చన్. బతుకమ్మ పండుగ వెనుక ఉండే ఆచార సాంప్రదాయాలను తెలపండి అనేది క్వశ్చన్. అయితే బతుకమ్మ పండుగ ఎట్లా చేస్తారో మీ అందరికీ తెలుసు. కానీ ఇక్కడ ఏమడుగుతున్నాడు, ఆచార సాంప్రదాయాలు అని అడుగుతున్నాడు. అంటే బతుకమ్మ పండుగలో ఏ ఆచారాలు పాటిస్తాము, అసలు బతుకమ్మ పండుగ చేయడం వెనుకున్న సాంప్రదాయం ఏంటి అనే విషయాన్ని క్వశ్చన్గా అడుగుతున్నాడు. కాబట్టి మనం ఇక్కడ చూద్దాం. బతుకమ్మ పండుగ కొంచెం పెద్దగా ఉన్నది, అయినా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ బతుకమ్మ పండుగ తెలంగాణ జానపద స్త్రీల ఆచార సాంప్రదాయాలతో ఆనందోత్సాహాలతో కూడుకొని ఉంటుంది. స్త్రీలకు సౌభాగ్యాన్ని ఇచ్చే గౌరమ్మయే బతుకమ్మ. భయంకర స్వరూపం గల దేవిని నవరాత్రుల్లో తెలంగాణ స్త్రీలు పూల రూపంలో దర్శిస్తారు. అయితే తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన జానపద పండుగ, స్త్రీల పండుగ, అంటే ఆడవాళ్ళు జరుపుకునే పండుగ ఈ బతుకమ్మ పండుగ. ఓకేనా. స్త్రీలకు సౌభాగ్యాన్ని అంటే పసుపు కుంకుమ, మెడలో ఎప్పుడు తాలి ఉండాలి, నుదుటిపై ఎప్పుడు కుంకుమ ఉండాలి, అట్లా ఆ సౌభాగ్యాన్ని ప్రసాదించే దేవి గౌరమ్మయే బతుకమ్మ. కాబట్టి ఆ బతుకమ్మను ఏం చేస్తారంటే పూలనే బతుకమ్మగా భావించి 9 రోజుల పాటు పూజిస్తారు. ఓకే, నవరాత్రుల పాటు పూజిస్తారు. తర్వాత ఈ బతుకమ్మ మహాలయ అమావాస్య నాడు స్టార్ట్ అయ్యి ఇక మహర్ నవమి వరకు కొనసాగుతుంది. ఓకేనా. మహాలయ అమావాస్య నాడు మొదలవుతుంది, తర్వాత మహర్ నవమి వరకు కొనసాగుతుంది. మహాలయ అమావాస్య అంటే మీరు అందరూ పెత్తరమాస అంటారు కదా, ఆ పెత్తరమాస నుంచి నవమి వరకు ఈ బతుకమ్మ పండుగ కొనసాగుతుంది. ఇక్కడ బతుకమ్మ వేసేటప్పుడు తల్లి బతుకమ్మ చేస్తారు, ఒక పిల్ల బతుకమ్మ చేస్తారు. అంటే ఎప్పుడు తల్లి పక్కనే పిల్ల ఉండాలనే ఆలోచనతోటి ఒక పెద్ద బతుకమ్మ తయారు చేసి దాని పక్కనే ఒక చిన్న బతుకమ్మను కూడా తయారు చేస్తారు. అయితే ఇట్లా చేయడానికి కారణం ఏంటంటే ఆ గౌరమ్మ, ఆ బతుకమ్మ అంటే తల్లి యొక్క హృదయ వేదనను తెలియజేస్తుంది. ఓకే, తల్లి యొక్క అనురాగాన్ని, ప్రేమను తెలియజేస్తుంది. అంటే ఎప్పుడు పిల్లలు దగ్గరగానే ఉండాలేమో కానీ ఆలోచనతోటి ఆడవాళ్ళు ఆ బతుకమ్మను పెంచి పక్కనే ఇంకొక పిల్ల బతుకమ్మను కూడా పేరుస్తారు. ఎప్పుడు మా భర్త తర్వాత మా పిల్లలు దగ్గరగానే ఉండాలనే ఆలోచనతోటి ఆ విధంగా బతుకమ్మను పేరుస్తారు. ఇక ఈ బతుకమ్మ పండుగ చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే మా బతుకులను చల్లగా చూడు అని చెప్పి గౌరమ్మకు మొక్కుతూ, భక్తులందరూ గౌరమ్మకు మొక్కుతూ ఈ బతుకమ్మ పండుగను చేస్తారు. అయితే బతుకమ్మను ఏ విధంగా తయారు చేస్తారో చూద్దాం. త్రికోణాకారంలో పసుపు ముద్దం చేస్తారు. ఫస్ట్ ఏం చేస్తారంటే ఆ బతుకమ్మ తయారు చేసేటప్పుడు ఒక వెండి పళ్ళెం కానీ ఒక స్టీల్ పళ్ళెం కానీ తీసుకుంటారు. ఆ పళ్ళెంలో కొన్ని గుమ్మడి ఆకులు పెడతారు. గుమ్మడి ఆకులను పెట్టి గునుగు పూలు, తంగేడు పూలు, తర్వాత బంతి పూలు ఇలాంటి పూలతో అలంకరిస్తారు. ఓకేనా. అలంకరించి ఆ పైన బీర పువ్వు, ఓకేనా, బీరకాయ పువ్వు పెడతారు. పెట్టి దానిపైన త్రికోణాకారంలో అంటే పర్వత శిఖరం ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా పసుపు ముద్ద తయారు చేసి ఆ బతుకమ్మ పైన పెడతారు. ఓకేనా, పూల పైన పెడతారు. ఆ పసుపు ముద్దతో తయారు చేసిన ఆ ఆకారమే గౌరమ్మ. ఓకేనా, ఈ విధంగా చేస్తారు. తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే బతుకమ్మకు వీడుకోలు పలికేటప్పుడు వాళ్ళు బతుకమ్మ ఉయ్యాలు అని, లేకపోతే చందమామ అని ఇట్లా ఆడవాళ్ళందరూ కలిసి బొడ్డెమ్మ వేస్తూ పాటలు పాడతారు. తర్వాత ఆ బతుకమ్మలను తీసుకెళ్ళి ఒక చెరువులో నీళ్ళలో వదిలేస్తారు. ఆ నీళ్ళలో వదిలేయడానికి కారణం ఏంటంటే ప్రకృతి నుంచి వచ్చిన పువ్వులన్నీ మళ్ళీ తిరిగి ప్రకృతికే సమర్పించాలన్న ఆలోచనతోటి వాళ్ళు ఏం చేస్తారు, ఆ పువ్వులను మళ్ళీ గంగలోనే నీళ్ళలోనే వదిలేస్తారు. అయితే ఈ విధంగా బతుకమ్మను పూజించడం ద్వారా మా బతుకులు చల్లగుంటాయనే ఆలోచనతోటి వీళ్ళు మేమందరము మా జీవితాలు పరిపూర్ణత పొంది మేము స్వర్గానికి వెళ్తామనే ఆలోచనతోటి బతుకమ్మ పండుగను చేస్తారు. తర్వాత ఇక్కడ బతుకమ్మ పండుగలో ఇంకా చేసే విషయాలు ఏంటంటే వర్షాకాలంలో అప్పుడే పంటలన్నీ పండుతుంటాయి. బతుకమ్మ అంటే ఆ దసరా పండుగ అప్పుడే కొన్ని పంటలన్నీ పండుతుంటాయి. ఇప్పుడు పెసర్లు కానీ, తర్వాత మినుములు కానీ, ఇలాంటి చిరుధాన్యాలు ఏవైతే ఉంటాయో అవన్నీ ఆ కాలంలో పండుతుంటాయి. కాబట్టి ఆ ప్రకృతి నుంచి వచ్చిన కొత్త ధాన్యాన్ని తీసుకొచ్చి ఈ బతుకమ్మకు నైవేద్యంగా పెడుతూ ఇక్కడ ఉన్న ఆడవాళ్ళందరూ ఆ బతుకమ్మను మధ్యలో పెట్టి గుండ్రంగా తిరుగుతూ ఆటలు ఆడతారు, బొడ్డెమ్మ వేస్తారు. అయితే ఈ బొడ్డెమ్మ వేసే సాంప్రదాయం ఎందుకు వచ్చిందంటే పూర్వము ఎప్పుడో కైలాసంలో ఉండే శివుడు, పార్వతి ఇద్దరు కలిసి నాట్యం ఆడుతుంటారంట.
ఆ నాట్యం ఆడుతుంటే శివుడు నాట్యాచార్యుడు కాబట్టి ఆయన బాగా నాట్యం చేస్తుంటాడు. పార్వతీదేవి ఓడిపోయే సమయంలో ఉంటుంది. కాబట్టి ఏం చేస్తారంటే ఆ బతుకమ్మ అక్కడ ఉన్న పార్వతీదేవి ఓడిపోవద్దు అని చెప్పి ఈ భూలోకంలో ఉండే స్త్రీలందరూ ఆమెకు సపోర్ట్ చేస్తూ వీళ్ళు కూడా నృత్యం చేస్తారు. ఈ విధంగా ఈ బతుకమ్మ పండుగ అనేది స్టార్ట్ అయింది అని చెప్పి చెప్తారు. అయితే ఈ బతుకమ్మ పండుగ ఏ విధంగా చేస్తారంటే సాయంత్రం పూట, ఓకేనా, సాయంత్రం పూట ఊరి మధ్యలో బతుకమ్మను పెడతారు. పెట్టి ఊరి మధ్యలో కానీ గుడి దగ్గర కానీ ఎక్కడైనా ఊరి మధ్యలో పెట్టి సూర్యుడు అస్తమించి అంటే ఎప్పుడైతే చంద్రుడు ఇప్పుడు వస్తుంటాడో సూర్యాస్తమయం అప్పుడు స్టార్ట్ చేస్తారు. చంద్రుడు ఎప్పుడైతే పొడుస్తుంటాడో అప్పుడు బతుకమ్మను ఆపేస్తారు. ఈ విధంగా బతుకమ్మ పండుగ అనేది జానపదుల యొక్క పండుగ. ఓకేనా, జానపదుల యొక్క పండుగ. ఓకేనా, ఇది తెలంగాణ ప్రాంతానికి చెందిన స్త్రీలు మాత్రమే జరుపుకుంటారు. ఇంకా వేరే ఎక్కడ కూడా వేరే ఏ ప్రాంతంలో కూడా ఇక్కడ ఈ బతుకమ్మను జరుపుకోరు. ఇక్కడ ఈ బతుకమ్మ పండుగలో పెళ్లిగాని ఆడపిల్లలు, పెళ్ళైన ఆడవాళ్ళు అందరూ కూడా పాలు పంచుకుంటారు. ఈ విధంగా బతుకమ్మకు సంబంధించిన జనరల్ విషయాలు అంటే కామన్గా మీకు తెలిసిన విషయాలను రాసినా కూడా ఖచ్చితంగా 4 లేదా 5 మార్కులు వేసే అవకాశం ఉంటుంది. కాబట్టి క్వశ్చన్ వస్తే దాన్ని వదిలిపెట్టొద్దు. మీకు తెలిసిన విషయాన్ని ఏదో ఒకటి రాస్తే కనీసం 2-3 మార్కులు వేసే అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఇవి 4 వ్యాసరూప ప్రశ్నలు మీరు నేర్చుకుంటే కంపల్సరీగా 12 మార్కులు అనేవి మీకు వస్తాయి. తర్వాత ఇప్పుడు ఏంటంటే ఇంకా గొల్లరామవ్వ ఉద్యమకారుని ఏ విధంగా రక్షించింది అనేది కంపల్సరీగా వచ్చే క్వశ్చన్. ఓకేనా, ఇక్కడ ఉపవాచకం నుంచి మీకు మొత్తం 4 ప్రశ్నలు ఇస్తాడు. ఆ 4 ప్రశ్నల నుంచి మీరు 2 రాయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఆ 2 పర్ఫెక్ట్గా నేర్చుకుంటే చాలు. కంపల్సరీగా వచ్చే 2 క్వశ్చన్స్ గురించి చెప్తున్నా, ఆ 2 నేర్చుకుంటే సరిపోతుంది. గొల్లరామవ్వ ఉద్యమకారుని ఏ విధంగా రక్షించింది అది చూద్దాం. అయితే ఒకరోజు గొల్లరామవ్వ ఉండే ఊళ్ళో బాంబులు పడ్డాయి, బాంబుల సప్పుడైంది. ఆమె మనుమరాలు ఇద్దరు ఇంట్లో ఉంటారు. ఓకేనా, ఆ గుడిసెలో ఇద్దరు ఉంటారు. ఆమె గుడిసెలోకి ఆ బాంబుల శబ్దం పడగానే ఇవాళ మన్మరాలు బాగా భయపడిపోతుంటుంది. ఈ గొల్లరామవ్వ కూడా భయపడిపోతుంటుంది. వాళ్ళిద్దరూ ఇంట్లో డోర్ పెట్టుకొని తలుపు పెట్టుకొని ఇంట్లో కూర్చొని ఉంటారు. ఇంతలో ఆ డోర్ దగ్గరికి ఎవరు వచ్చి ఆ కిటికీ దగ్గర కొడతారు. అప్పుడు ఈమె గొల్లరామవ్వ భయపడుకుంటేనే ఎవరో తుర్కవాడు వచ్చిండు, నా మన్మరాల్ని ఇక మానభంగం చేస్తాడో చంపేస్తాడో ఏం చేస్తాడని భయపడుకుంటూనే ఆ కిటికీ తీస్తుంది. తీయగానే ఒక ఉద్యమకారుడు సడన్గా లోపలికి వస్తాడు. రాగానే గొల్లరామవ్వ ఏం చేస్తుందంటే ఆయన కాళ్ళ మీద పడుతుంది. నీ పాంచండి, నీ కాలు మొక్తా, నా మన్మరాలకు మొన్ననే పెళ్ళి అయింది, నా మన్మరాలు ఏం చేయకు, ఆమె పానం చేయకు, కావాలంటే నన్ను చనిపోయి అట్లా ఇట్లా అని చెప్పి ఆ గొల్లరామవ్వ ఉద్యమకారుని కాళ్ళ మీద పడుతుంది. అప్పుడు ఆ ఉద్యమకారుడు ఏమంటే, నేను వచ్చిన పోలీసు గానో లేకపోతే రజాకారణో కాదు, నేను కూడా మీలాంటి వాడినే, నన్ను కాపాడండి, ఈ రోజు వరకు నన్ను కాపాడండి అని చెప్పి అప్పుడు ఆ యువకుడు చెప్తాడు, ఉద్యమకారుడు చెప్తాడు. అప్పుడు గొల్లరామవ్వ ఆ ఉద్యమకారుడి మాటలు నమ్మి ఆయనను తీసుకెళ్ళి ఒక దగ్గర కూర్చోబెట్టి గొంగడేసి అక్కడ పడుకోబెడితే ఆయన శరీరానికి మొత్తం ముళ్ళు గుచ్చుకొని ఉంటాయి, గాయాలు అయిపోయి ఉంటాయి. అప్పుడు ఆ గొల్లరామవ్వ ఆ యువకుడి శరీరాన్ని తాకి చూడగానే ఆయన ముళ్ళు మొత్తము ఆమె చేయికి తాకుతాయి. అప్పుడు ఆమె మన్మరాలు పిలిచి ఆయన శరీరానికి కడుక్కున్న ఆ ముళ్ళను మొత్తం తీసేసి ఆ రక్తాన్ని మొత్తము తుడిచేస్తుంది. ఓకేనా, తుడిచేసి ఇక ఆయన గురించి కొంచెం తెలుసుకుంటుంది. అప్పుడు ఒక 4 పోలీసు వాళ్ళు ఆమె ఇంటి చుట్టూ వెతుకుతూ వస్తారు. ఇంతలో తెల్లారిపోతుంది. ఓకేనా, తెల్లారిపోతుంటే అక్కడికి 4 పోలీసు వాళ్ళు వాళ్ళ గుడి ముందు అందరూ ఇల్లు తెరిస్తుంటారు. ఒక గొల్లరామవ్వ మాత్రమే ఇల్లు తెరిచి ఉండదు. అదే టైంలో పోలీసు వాళ్ళు వస్తారు. పోలీసు వాళ్ళు వచ్చి ఆ గొల్లరామవ్వ ఇల్లు కొడుతుంటే ఆ లోపల యువకుడు ఉన్నాడు కాబట్టి ఒకవేళ దొరికితే ఆయన ప్రాణాలు తీసేస్తారేమో అని భయపడి గొల్లరామవ్వ ఎంతసేపు డోరు కొట్టినా తీయకుండా తన నుంచి ఒక ఉపాయం ఆలోచించి వీడిని ఎట్లన్నా కాపాడాలి, ఉద్యమకారుణ్ణి ఏ విధంగా కాపాడాలి అని చెప్పి అనుకొని ఏం చేస్తుంది, గొంగడి అంటే గొల్లవాడి వేషము వేస్తుంది. గొల్లవాడి వేషం వేసి ఆయన బయటకు తీసుకొచ్చి అప్పుడు పోలీసుల దగ్గరికి వస్తుంది. అక్కడ ఉన్న పోలీసు వాళ్ళ దగ్గరికి వస్తుంది. అప్పుడు పోలీసు వాళ్ళు అడుగుతారు, ఈ అబ్బాయి వీళ్ళు ఎవరంటే, మొన్న నా మన్మరాలకి కొత్తగా పెళ్లి చేసిన ఈడు నా మన్మడు అని చెప్పి చెప్తుంది. అయితే రాత్రి ఎవరో మా పోలీసుని చంపేశారు, మా పోలీసు ఆయన చంపేశారు, కాబట్టి వాడెవరో దొరికేంత వరకు ఎవరు కూడా ఊళ్ళో నుంచి బయటికి వెళ్ళొద్దు అట్లా ఇట్లా అని చెప్పి చెప్తుంది. సరే మా మన్మడికి వచ్చే పని ఉన్నది, నేను సాయంత్రం తీసుకొస్తా మళ్ళీ అని చెప్పి ఆ గొల్లరామవ్వ ఆ విధంగా ఉపాయం చేసి ఆ యువకుడిని కాపాడుతుంది. ఓకేనా, ఈ విధంగా మీరు జనరల్గా రాయాల్సి ఉంటుంది. అంటే నేను మీకు అర్థం అవ్వడం కోసం చెప్తున్నా.
కానీ మీరు మాత్రము మెటీరియల్లో లేకపోతే టెక్స్ట్ బుక్లను చూసి చదువుకొని రాయాలి. ఓకేనా. తర్వాత రెండవ ప్రశ్న ఏంటంటే, కంపల్సరీగా వచ్చే ప్రశ్న ఏంటంటే, బిచ్చగాడి కుటుంబానికి ఎదురైన కష్టాలను తెలపండి. ఓకేనా. బిచ్చగాడి కుటుంబానికి ఎదురైన కష్టాలను తెలపండి. నేనైతే జనరల్గా చెప్తున్నా, ఇక్కడ బ్రహ్మయ్య అనే ఒక క్యారెక్టర్ ఉంటాడు. అంటే ఇక్కడ బ్రహ్మయ్య అనే ఒక క్యారెక్టర్ ఉంటాడు. ఆయన ఏం చేస్తాడంటే వాళ్ళ భార్యను తర్వాత పిల్లలు అందరిని వెంబడి పెట్టుకొని తన నివాసాన్ని మారుస్తాడు. అంటే వేరే ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి వెళ్తుంటాడు. అప్పుడు వాళ్ళకు భార్య తర్వాత పిల్లలందరినీ ట్రైన్లో దిగబెట్టి ఆయన టికెట్ తీసుకోవడం కోసము వెళ్తాడు. అప్పుడు వాళ్ళ కుటుంబ పరిస్థితి ఎట్లున్నదంటే, వాళ్ళ భార్య అప్పటికి గర్భవతిగా ఉన్నది, వాళ్ళకి 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళ బట్టలు మొత్తం చిరిగిపోయినాయి, వాళ్ళ సామాన్ మొత్తం ట్రైన్లో అటు ఇటుగా పడి ఉన్నది. కట్టెలు తర్వాత కట్టెలు పడి ఉన్నాయి. తర్వాత వాళ్ళకు సంబంధించిన మిగతా వస్తువులన్నీ కూడా ట్రైన్లో పడి ఉన్నాయి. ఇక్కడ బ్రహ్మయ్య అనే ఆయన టికెట్ కోసం వెళ్తాడు. ఆ టికెట్ తీసుకునే దగ్గర చాలా మంది జనాలు ఉంటారు. ఓకేనా. చాలా మంది జనాలు ఉంటారు. ఆ చాలా మంది జనాల నుంచి ఆయన టికెట్ తీసుకోవడము కొంత పాసిబుల్ అవ్వదు. అప్పుడు ఏం చేస్తారంటే ట్రైన్ మూవ్ అవుతుంది. మూవ్ అవ్వగానే వాళ్ళ భార్య పిల్లలు బాగా ఏడుస్తుంటే ఆయన ట్రైన్ పోతుంది అని చెప్పి ఆ టికెట్ తీసుకోకుండానే ఆ టికెట్ డబ్బులు వాళ్ళ అన్న కొడుకు చేతిలో పెట్టేసి నువ్వు టికెట్ తీసుకురా అని చెప్పి ఆయన వచ్చి ట్రైన్ ఎక్కుతాడు. అయితే ఆ టికెట్ తీసుకురావడానికి వెళ్ళిన వాళ్ళ అన్న కొడుకు ఆ ట్రైన్ కదలడంతో రాడు. తర్వాత ఈయన టికెట్ తీసుకోడు. ఇంతలో టీసీ అక్కడికి వస్తాడు. ఓకేనా. ట్రైన్లోకి కొద్ది దూరం పోయాక ట్రైన్లోకి టీసీ వస్తాడు. వచ్చిన తర్వాత టీసీ ఆ టికెట్ తీయమని అడుగుతాడు. బాంచన్ నీ కాలు మొత్తం నేను టికెట్ తీసుకోలేదు, ఇట్లా జరిగింది, మా అన్న కొడుకు డబ్బులు ఇచ్చిన వాడు అడ్డే పోయిండు, అట్లా ఇట్లా అని చెప్పి చెప్తుంటే ఆ టీసీ ఆయన చెప్పింది ఏది కూడా పట్టించుకోడు. నీలాంటి వాళ్ళని నేను చాలామంది చూసినా, నీలాంటి చాలామంది బిచ్చగాళ్ళని చాలామంది చూసినా, ఫస్ట్ ఫైన్ కట్టు అట్లా ఇట్లా అని చెప్పి ఆయన దగ్గర నుంచి ఫైన్ వసూలు చేస్తాడు. ఓకేనా. ఈ విధంగా ఆ బ్రహ్మయ్య ట్రైన్లో ఏ విధమైన కష్టాలు పడ్డాడు, ఎంత ఫైన్ ఎంత కట్టిండు, ఆయన దగ్గర ఏ విధంగా మోసపోయిండు, ఒక రైల్వే అధికారి ఆయన ఏ విధంగా టీసీ ఏ విధంగా మోసం చేసిన విషయాలను ఈ క్వశ్చన్లో మీరు రాయాల్సి ఉంటుంది. ఓకేనా. నేను చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా ఎక్కువ అవుతుంది కాబట్టి నేను చెప్పట్లేదు. సో ఈ విధంగా జనరల్గా రాస్తే మీకు మంచి మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే సందర్భ సహిత వాక్యాలు. మీరు సందర్భ సహిత వాక్యాలు రాసేటప్పుడు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మొదట కవి పరిచయం. ఓకేనా. మొదట కవి పరిచయం, తర్వాత రెండవది సందర్భం, తర్వాత ఆ ఇచ్చిన వాక్యానికి అర్థం ఏంటి అనేది రాయాల్సి ఉంటుంది. తర్వాత వ్యాఖ్యానం. ఓకేనా. ఆ ఇచ్చిన వాక్యానికి ఆ ఇచ్చిన లైన్కి వ్యాఖ్యానం రాయాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు వ్యాఖ్యానం ఫస్ట్ కవి పరిచయం, సందర్భం, అర్థం, వ్యాఖ్యానం రాస్తే మీకు కంపల్సరీగా ఎన్ని మార్కులు 6 మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అయితే ఏ సందర్భ సహిత వాక్యాలు చదవాలనేది ఇక్కడ ముఖ్యమైన ప్రశ్న. ఒకటేమో సంభ్రమ విలువలు ఉండేదిగా దల్పము. ఓకేనా. సంభ్రమ విలువలు ఉండేదిగా దల్పము. ఇది ఏ పాఠంలో ఉంటుందంటే, 2వ పాఠం మిత్రధర్మం అనే పాఠంలో ఉంటుంది. మిత్రధర్మంలో ఉండే పాఠంలో ఉంటుంది. సంభ్రమ విలువలు ఉండేది అంటే సంతోషంతో గౌరవభావంతో ఏ విధంగా పాన్పు నుండి దిగాడు అని అడుగుతున్నాడు. కాబట్టి మనం ఇక్కడ రాయాల్సింది ఏంటంటే, ఈ వాక్యం పోతన మహాకవి రాసిన ఆంధ్ర మహాభాగవతం 10వ స్కందం నుంచి గ్రహించబడిన మిత్రధర్మం అనే పాఠ్యాంశంలోనిది అని రాస్తాం. కవి పరిచయంలో అంటే కవి గురించి రాస్తాం, అది ఏ పుస్తకంలో నుంచి తీసుకోబడిందో రాస్తాం, అది ఏ పాఠ్యాంశంలో ఉండదో రాస్తాం. తర్వాత సందర్భం. అయితే శ్రీకృష్ణుడు కుచేలుడు శ్రీకృష్ణుడి దగ్గరికి కలవడానికి వచ్చింది కాబట్టి ఆ టైంలో ఏ విధంగా జరిగిందనే సిచ్యువేషన్ సందర్భంలో రాస్తాం. తర్వాత అర్థం రాయాలి, వాక్యానికి ఉన్న అర్థం రాయాలి, తర్వాత వ్యాఖ్యానం కూడా రాయాలి. తర్వాత రెండవది ఏంటంటే అత్యుత్తమ ధనములు శస్త్రాస్త్రములు అనేది సందర్భ సహిత వాక్యం. ఇది కూడా తెచ్చుకోవాలి. ఇది ఎక్కడ ఉంటుందంటే విద్యాలక్ష్యం అనే పాఠ్యంలో ఉంటుంది. ఓకేనా. ఫస్ట్ పాఠంలో ఉంటుంది. తర్వాత గోవింద దర్శనోత్సాహి అగుచు అనేది కూడా మిత్రధర్మం పాఠంలోనే ఉంటుంది. ఓకేనా. గోవింద దర్శనోత్సాహి అగుచు అంటే ఉత్సాహంతో ఆ శ్రీకృష్ణుడు దర్శించడం కోసము వస్తున్నాడు అని చెప్పుకోవచ్చు. తర్వాత 4వది ఏంటంటే రాక్షసినైనా మైత్రికి రానిత్తును భయం లేదు. ఈ 4 సందర్భ సహిత వాక్యాలు కనుక మీరు నేర్చుకుంటే మీకు కంపల్సరిగా 6 మార్కులు వచ్చే అవకాశము ఉన్నది. అయితే మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే,
మీరు వ్యాసరూప ప్రశ్నలు చదివేటప్పుడు మీరు దాన్ని కథ రూపంలో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు చాలా తక్కువ టైం ఉంది కాబట్టి నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. నాకు తెలిసిన విషయాన్ని కొంచెం మీకు చెప్తున్నా అంతే. అయితే ఇంకొకటి విషయం ఏంటంటే ఈ వీడియో కనుక ఈ 2 వీడియోలు కనుక మీరు పర్ఫెక్ట్గా వింటే మీకు కంపల్సరీగా 70 మార్కులు, ఏం చదవకపోయినా 70 మార్కులు వచ్చే అవకాశం ఉన్నది. మీరు కనుక వ్యాసరూప ప్రశ్నలు, తర్వాత ఉపాచకంలో ఉన్న ప్రశ్నలు, సందర్భసేత వాక్యాలు కనుక మీరు కంప్లీట్గా నేర్చుకుంటే, నేను చెప్పిన విషయాలన్నీ మీరు కంప్లీట్గా నేర్చుకుంటే మీకు కంపల్సరీగా 99 మార్కులు వస్తాయనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. మీరేం చదవకుండా సార్ మీరు చెప్పినవి రాలేవు, లేకపోతే నాకు తక్కువ మార్క్స్ వచ్చినాయి అనే ఆలోచన మాత్రం చేయకండి. నేను ఇచ్చిన క్వశ్చన్స్ కంపల్సరీగా ఎగ్జామ్లో ఉంటాయి. ఓకేనా? అయితే ఇప్పటి వరకు నేను మొదటి సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరానికి సంబంధించిన తెలుగు ముఖ్యమైన ప్రశ్నల గురించి నాకు తెలిసిన సమాధానాలు ఎక్స్ప్లెయిన్ చేశాను. అయితే నెక్స్ట్ వీడియోలో ఇంటర్మీడియట్ 2వ సంవత్సరానికి సంబంధించిన అతి ముఖ్యమైన ప్రశ్నలు, వాటికి సంబంధించిన సమాధానాల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఏం చేయండి అంటే, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వాళ్ళు ఉంటే వాళ్ళకు మన ఛానల్ లింక్ని, మన ఛానల్ ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళకు కూడా కొంచెం ఉపయోగపడుతుంది కాబట్టి షేర్ చేయండి. ఓకేనా? అంటే మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నాకు కూడా నేను వీడియో ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేసినా మీకు ఎట్లా అర్థమైందనే విషయం కూడా నాకు తెలియాలి. కాబట్టి ఈ 2 వీడియోలు చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.